హలో మూవీలర్స్, వెల్కమ్ టు కొంచెం సినిమా. ఇప్పుడు వరకు మనం లాస్ట్ వీడియో చూసుకున్నట్టయితే డీసీ గురించి చెప్పాం. డీసీ గురించి చెప్పినప్పుడు మార్వెల్ ఫ్యాన్ అయ్యండి. మార్వెల్ మూవీ రిలీజ్ అయింది. మార్వెల్ గురించి ఎంతో చెప్పకుండా ఉండాలి. మార్వెల్ ఈజ్ బ్యాక్ అగైన్. నాకు అంటే ఇప్పుడు వరకు ఫేజెస్ ఏమైపోతుందిరా అనిపించింది. మొన్న థండర్ బోల్ట్స్ ఓకే, స్టోరీ ప్రకారం అది బాగానే ఉంది. కానీ ఆ స్టార్టింగ్ ఆఫ్ అవెంజర్స్ నుంచి ఇప్పుడు వరకు మేము ఈ సిరీస్ కూడా ఫేజ్ 1 సిరీస్ కూడా మీకు చేస్తాం. ఈ సండే రిలీజ్ అవుద్ది, అది కూడా ఖచ్చితంగా చూడండి. అది నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ మోర్ ఓవర్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మన వీడియోలోకి వచ్చేస్తే ఫేజ్ 6 రిలీజ్ అయిపోయింది. ఫేజ్ 6 స్టార్టింగే ఫ్యాంటాస్టిక్ 4 అయితే స్టార్ట్ చేశారు. అండ్ దీని తర్వాత యాక్చువల్గా డైరెక్ట్ డూమ్స్డే ఉండాలి, అవెంజర్స్ ద డూమ్స్డే. బట్ బై గాడ్స్ క్రేజ్ మధ్యలో స్పైడర్ మ్యాన్ తెచ్చారు. ఎందుకంటే ఫ్యాంటాస్టిక్ 4 చూసుకున్నట్టయితే ముందు ఏవైతే ఫ్యాంటాస్టిక్ 4 ఈ సెటప్ ఉందో ఏది పెద్ద ఎక్కలేదు జనాలకి. మోస్ట్లీ నాకు కూడా ఈ ఫ్యాంటాస్టిక్ 4 నచ్చింది. బట్ ఓల్డర్ 2007 ఫ్యాంటాస్టిక్ 4 ఏదైతే ఉందో అందులో హ్యూమన్ టార్చ్ కింద క్రిస్ ఈవెన్స్ ఉంటాడు. క్రేజీ యాక్టింగ్, లైక్ ఏమంటారు దాన్ని, అమ్మాయిలు వెనకాల పడతారు కదా, అలాగనమాట. బేసిక్గా కొంచెం ఫ్లట్టింగ్ కానీ ఈ టైప్లో ఉంటాడు అనమాట హ్యూమన్ టార్చ్. అది క్రిస్ ఈవెన్స్ బాగా చేశాడు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫ్యాంటాస్టిక్ 4 ఏదైతే 2025 ఫేజ్ 6లో మన మార్వెల్ ఫేజ్ 6లో రిలీజ్ అయిందో క్రేజీ ఉంది. మార్వెల్ ఫ్యాన్స్ ఇది మిస్ అవ్వద్దు. నాకు తెలుసు కొంతమంది డిసప్పాయింట్ అయ్యి ఉన్నాం మనకు తెలుసు. బట్ డీసీ సూపర్ మ్యాన్ దింపింది, బొక్క డీసీఏ సూపర్ మ్యాన్ దింపింది. మనం తక్కువ ఏంటని చెప్పి మార్వెల్ కూడా దింపాడు. ఫ్యాంటాస్టిక్ 4 వర్త్ వాచింగ్ మూవీ. విజువల్ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ ఎక్సలెంట్గా ఉందన్నమాట. అండ్ ఫస్ట్ ఇందులో మెయిన్ ఆస్పెక్ట్ మాట్లాడుకోవాలంటే డైరెక్టర్ బై మ్యాట్ షేక్మెన్ అనమాట. సో మ్యాట్ షేక్మెన్ అని ఆయన ఆల్రెడీ వాండా విజన్ వెబ్ సిరీస్ అయితే చేశారు. నేను బేసిక్గా వెబ్ సిరీస్కి అంత పెద్ద ఫ్యాన్ కాదు. వాండా విజన్ కూడా బాగానే ఉంటుందని చాలామంది వెబ్ సిరీస్ చూసిన వాళ్ళు చెప్పారు. ఈయన ఫ్యాంటాస్టిక్ 4 మాత్రం చాలా బాగా తీశాడు. లైక్ డైరెక్షన్ పరంగా చాలా నచ్చింది నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బేస్డ్ ఆన్ స్టాన్లీ అండ్ జాక్ కెర్బీ. మనకు తెలిసిందే కదా, వీఆర్ మిస్సింగ్ స్టాన్లీ యాక్చువల్లీ. నెక్స్ట్ వచ్చేసరికి సినిమాటోగ్రఫీ బై జెస్ హాల్ అనమాట. సినిమాటోగ్రఫీ చెప్తున్నా చాలా బాగా రిప్రజెంట్ చేశారు. అంటే రెట్రో స్టైల్ ప్లస్ ఆల్సో టెక్నికాలిటీస్, అంటే టెక్ ఉంటుంది. ఫ్యాంటాస్టిక్ 4 టెక్ అంతా ఉంటుంది ఈ సినిమాలో. లైక్ ఫ్లయింగ్ కార్స్ కానీ, స్పేస్ షిప్ కానీ. ఈ సినిమా నడిచేది కూడా 1960sలో నడుస్తుంది, వేరే యూనివర్స్. లైక్ మనకి 1940 ఆ టైంలో క్యాప్టెన్ అమెరికా అవెంజర్ ఏదైతే జరుగుతూ ఉంటుందో ఆన్ ఎర్త్, మనది వేరే యూనివర్స్, ఇది వేరే యూనివర్స్లో సేమ్ అదే ఎర్త్ మీద 1960లో జరుగుతుంది అనమాట ఇప్పుడు ఫ్యాంటాస్టిక్ 4 అనేది. డైరెక్టర్ మాట్లాడేసుకున్నాం. సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే చాలా నచ్చింది నాకు. జోస్ ఫ్రైడ్మెన్ కానీ, ఎరిక్ బ్రాసన్ కానీ. లైక్ ఈ స్క్రీన్ ప్లే ఏదైతే సీన్స్ కరెక్ట్గా పండాలి, ఏదైతే స్టోరీ లైన్ కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయాలనుకున్నారో కరెక్ట్గా ప్రొజెక్ట్ చేశారు. అండ్ స్టోరీ గురించి వచ్చేసరికి స్టోరీ అయితే ఒకళ్ళు కాదు భయ్య, దాదాపు 4 ఉన్నారు. సో ఎవరైతే ఫ్యాంటాస్టిక్ 4 ఉన్నారో 4 క్యారెక్టర్స్ ఉంటాయి కదా మనకు తెలిసిందే, మిస్టర్ ఫ్యాంటాస్టిక్ అండ్ హ్యూమన్ టార్చ్, ఇన్విజిబుల్ ఉమెన్ అండ్ ద థింగ్. వీళ్ళైతే చాలా బాగా పర్ఫామ్ చేశారు ఈ మూవీలో. అండ్ ఇన్విజిబుల్ ఉమెన్ కి లైక్ ఈ కామిక్స్ తెలిసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇది సిల్వర్ సఫర్ వచ్చేటప్పుడు ఆల్రెడీ తను ప్రెగ్నెంట్ అనమాట, ఎవరైతే ఇన్విజిబుల్ ఉమెన్ ఉన్నారో. ఈమె పేరు సూజన్ స్ట్రామ్ సినిమాలో. అండ్ బయట వచ్చేసరికి వెనిసా. అండ్ తిను మిషన్ ఇంపాసిబుల్ చాలా మూవీస్లో ఉన్నారు. అండ్ ఇందులో కూడా ఈమె మేజర్ రోల్ ప్లే చేసింది అనిపించింది. లైక్ ఎప్పుడైతే ఒక మంచి కాన్ఫ్లిక్ట్లో పడిపోతారో ఫ్యాంటాస్టిక్ 4 టీమ్ అంతా, ఆ స్టోరీ డెలివరీ కానీ అది చెప్పేటప్పుడు మనం అందరూ కనెక్ట్ అవుతాం. ఆ గ్రాస్పింగ్ ఉంటుంది అనమాట. అది రివీల్ చేయకూడదు, రివీల్ చేస్తే మనకి చూడబుద్దేది కాబట్టి. బట్ ఎగ్జాక్ట్లీ చాలా బాగా పర్ఫామ్ చేశారు. మిస్టర్ ఫ్యాంటాస్టిక్ ఎవరైతే ఉన్నారో ప్యాడ్రో అనమాట, ఆయన కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. ఈయన చాలా క్యారెక్టర్స్ చేశారు హాలీవుడ్ ఫిలిమ్స్ లో. ఈయన నోన్ ఫేస్ అనమాట. అండ్ ఆల్సో హ్యూమన్ టార్చ్ జోసెఫ్ క్విన్ అనమాట. నైస్ పర్ఫార్మెన్స్. అంటే హ్యూమన్ టార్చ్ ఏమైతే చేస్తాడో అదే చేస్తాడు, కానీ తిందే మెయిన్. మనకి లాస్ట్ వరకు తెలియదు, అంటే ఏదో ట్రై చేస్తున్నారు మాట్లాడడానికి అనుకుంటాం, కానీ హీ ఆల్సో ప్లేస్ ఎ మేజర్ రోల్. అండ్ ద థింగ్ గురించి చెప్పక్కర్లేదు, ఈజ్ యాజ్ యూజువల్. అండ్ ఈయన పేరు కొంచెం కష్టంగా ఉంటుంది బయట. సిల్వర్ సఫర్ వచ్చేసరికి జూలియా చేసింది. గ్యాలక్టస్ అనే క్యారెక్టర్ వచ్చేసరికి లార్ఫ్ డెన్సన్ చేశారు. సో సిల్వర్ సఫర్గా ఉమెన్ని పెట్టడం అనేది నేను అంత మంచి కాన్సెప్ట్ కాదేమో ఎలాగా అని చెప్పి ట్రైలర్లో అనుకున్నా, కానీ యాప్ట్ ఉంది. అది ఏదైతే స్టోరీ తీసుకున్నారో వీళ్ళు
ఏదైతే క్రియేట్ చేశారో అది చాలా బాగుందన్నమాట. కామిక్స్లో నాకు తెలీదు, కామిక్స్లో సేమ్ ఇదే స్టోరీ ఉంటుందో లేదో నాకు తెలియదు, బట్ మూవీ వైజ్ చాలా బాగా సెట్ అయింది. స్టోరీ బ్యాక్గ్రౌండ్ మాత్రం సిల్వర్ సర్ఫర్ కూడా ఒక పాస్ట్ ఉంటుంది అనమాట. ఆ పాస్ట్ బాగా పోర్ట్రేట్ చేశారు. గ్యాలక్టస్ ఫస్ట్ అసలు లైక్ ఎప్పుడైతే గ్యాలక్టస్ దగ్గరికి వెళ్తారో ఫెంటాస్టిక్ ఫోర్, ఆసమ్ సీన్ ఉంటుంది. అది ఆ విజువల్ రిప్రజెంటేషన్ నిజం చెప్తున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. అమ్మా ఇది కదా మార్వెల్, ఇది కదా మన పర్ఫార్మెన్స్, ఇది కదా క్యారెక్టరైజేషన్స్, ఇది కదా స్క్రీన్ ప్లే, ఇది కదా బ్యాక్గ్రౌండ్ బిల్డింగ్, మొత్తం పర్ఫెక్ట్ ఉంది. అప్పుడు నాకు అనిపించింది ఓకే మార్వెల్ ఈజ్ అగైన్ బ్యాక్ టు ఫామ్ అని. సో ఫేజ్ 6 మీద నాకు బాగా నమ్మకం ఉంది, మళ్ళీ బూమ్ అవుద్ది. ఏదైతే స్పైడర్ మ్యాన్ అండ్ అవెంజర్స్ డూమ్స్ డే కానీ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ కానీ ఈ ఫేజ్ 6లో రాబోతున్నాయి కాబట్టి ఇవి ఎక్సలెంట్గా ఉంటాయి. మేబీ మనం చాలా లాంగ్ వెయిట్ చేయాలి, లైక్ 2026. అది కొంచెం బాధగానే ఉంది నాకు. మళ్ళీ మార్వెల్ ఇప్పుడు వరకు కంటిన్యూ మూవీస్ చేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు మరీ ఇంత లాంగ్ గ్యాప్ తీసుకుంటూ మేబీ ఓకే, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అవుట్పుట్. అండ్ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసరికి 200 million. మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా మీ నియరెస్ట్ థియేటర్స్లోకి వెళ్ళండి. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్స్కి వెళ్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ వీడియో ఎక్కడి వరకు చూశారు కాబట్టి ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి ప్లీజ్ కొంచెం లైక్ చేయండి, కొంచెం షేర్ చేయండి అండ్ కొంచెం కామెంట్ చేయండి. మా కొంచెం సినిమాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.